ఏముంది దావీదు దగ్గర? గొర్రెలు కాసుకున్నవాడు, చిన్ననాడే తల్లిని కోల్పోయినాడు, తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, అన్నదమ్ముల ప్రేమకు దూరం అయిపోయాడు, ఎటు చూసినా దేనికి పనికిరాడు. కానీ అప్పగించిన పనిని మాత్రం నమ్మకంగా చేసేవాడంట. నా రాజు నా మీద నమ్మకం ఉంచి నన్ను పంపాడు, నా రాజు నన్ను పంపాడంటే రాజ్యాన్నే నా చేతిలో కలగపెట్టాడు, ఈ రాజ్యాన్ని నేను కాపాడే బాధ్యత నాది అని అప్పగించిన తప్ప మరొకటి ఎక్స్ట్రాలు ఏం చేయలేదట. అప్పగించిన దాంట్లో నమ్మకముగా ఉన్నాడు గనుక అతని నమ్మకత్వాన్ని చూసినటువంటి రాజట అతనిని నాయకుడిగా నిలబెట్టాడంటండి. హల్లెలూయా. అతన్ని అధిపతిగా నిలబెట్టాడంట. హల్లెలూయా. పాఠం ఏంటో తెలుసా? దేవుని బిడ్డ, దేవుని మందిరానికి, సంఘానికి వస్తున్నటువంటి నీకు నీ దైవజనుడు ఏది అప్పగిస్తే అందులో నువ్వు సుబుద్ధి కలిగి నడుచుకోవాలి. నీ ప్రవర్తనను ప్రభు చూస్తున్నాడు.